అమెరికాతో జపాన్ మరియు ఉత్తర కొరియాకు సంబంధించి ద్వైపాక్షిక సంబంధాల భద్రతాపరమైన ఒప్పందాల కారణంగా తమ దేశానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతోందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అణ్వాయుధాల తయారీని మరింత పెంచాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జపాన్ ప్రధాని ఇషిబా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య తాజాగా ద్వైపాక్షిక భేటీ జరిగిన విషయం తెలిసిందే. శనివారం కొరియన్ పీపుల్స్ ఆర్మీ 77వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న కిమ్ అమెరికా, జపాన్, కొరియా బంధాలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అత్యాధునికమైన అణ్వాయుధాలను అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటామని కూడా కిమ్ పునరుద్ఘాటించారు. న్యూయార్క్ న్యూక్లియర్ ఫోర్స్ సహా ప్రత్యర్థులను భయపెట్టే అన్ని రకాల ప్లాన్లను బలోపేతం చేయాల్సిందిగా కిమ్ రష్యాకు తన మద్దతును మరోసారి ప్రకటించారు. మాస్కో ప్రజలు, సైన్యం వారి దేశ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశికతను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గతేడాది వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ కిమ్ కవ్వింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. దక్షిణ కొరియా, జపాన్తో ఉత్తర కొరియా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బైడెన్ అధికారంలోకి వచ్చాక ఇరు దేశాల దూరం మరింతగా పెరిగింది.